ఎస్ ప్రైవేట్ బస్సుల వ్యవహారాలు మనం చూస్తున్నాం. మరొక ప్రైవేట్ బస్సు ఓఆర్ఆర్ పైన బోల్తా పడ్డది. మియాపూర్ నుండి గుంటూరు వెళ్తున్నటువంటి నియోగో ట్రావెల్ బస్సు ఏపీ 39 యూపీ 1963 రంగారెడ్డి జిల్లా పెద్ద ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ బస్సు బోర్ల పడ్డది. ఆల్మోస్ట్ 20 మంది ప్రయాణికులతోటి మియాపూర్ నుండి బస్సు బయలుదేరింది. పటాన్చెరు దగ్గర ఓఆర్ఆర్ ఎక్కింది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినటువంటి బస్సు పెద్దంబర్పేట దగ్గర ఎగ్జిట్ అవుతున్నటువంటి టైంలో అక్కడ ఓఆర్ఆర్ దిగుతున్నటువంటి టైంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోర్ల పడ్డది. ఓఆర్ఆర్ నుంచి బోర్ల పడిపోయింది. ఇందులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా న్యూస్ లో చూడొచ్చు. ఆ ప్రయాణికుల్ని పోలీసులు అక్కడినటువంటి సిబ్బంది వెంటనే చేరుకున్నారు. బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని బయటికి తీసుకొస్తున్నారు. సో అదృష్టం కొద్దీ ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం ఏమీ లేదు. బస్సు బోర్ల పడింది. సో బోర్ల పడ్డటువంటి బస్సులో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ బస్సు కింద పడిపోయింది. చూడొచ్చు, బస్సు నిలువెల్లా పడిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, ఒక బస్సు ఘటన ముందే మరొక బస్సు కింద పడిపోయింది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా 24 గంటలు గడవక ముందే మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ఏదైతే కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్తున్నటువంటి నియోగో ట్రావెల్ బస్సు ఏపీ 39 యూపీ 1963 రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట రింగ్ రోడ్ వద్ద బోల్తా పడడం జరిగింది. మొత్తం టోల్గా ఈ యొక్క బోల్తా పడే సమయం లోపల బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 20 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇది మియాపూర్ నుండి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. పటంచెరు వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి పెద్దంబర్పేట మీదుగా అయితే ఆ యొక్క ఫ్లైఓవర్ దిగుతున్న క్రమం లోపల మొత్తం అదుపు తప్పి కింద పడినట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంలో మొత్తం టోల్గా చూసుకుంటే అక్కడ గాయాలతో కొంతమంది ప్రయాణికులు మొత్తం టోల్గా బయటపడ్డారు. సహాయక చర్యలో మొత్తం టోల్గా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఔటర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్తున్నటువంటి వారు కూడా సహాయక సిబ్బందిలో పాల్గొన్నారు. మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్ దిగుతుంటే ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు బోల్తా పడిన సమయంలో మొత్తం 15 మంది ప్రయాణికులు కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. గాయపడిన 6 ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఉటావుటిన. అయితే 9 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికి కూడా అయితే మొత్తం ప్రాణ నష్టం జరగలేదు అంటూ కూడా చెప్తున్నారు. కానీ అయితే డ్రైవర్ తప్పిదం వల్లనే ఇది జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఓవర్ స్పీడ్ కారణంగా వెళ్ళాడా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శేఖర్, అధికారుల నుంచి ఏమైనా సమాచారం వస్తుందా అక్కడ? అంటే గాయాల పడ్డ వాళ్ళు ఏమైనా ఎక్కువ గాయాలు అయినట్టుగా ఉందా, లేదంటే స్వల్ప గాయాలు అనుకోవచ్చా? ఎందుకంటే నిన్నటి ప్రమాదం అందరి మదిలో మెదులుతా ఉంటుంది. ఆ ప్రయాణికులు కూడా కొంత దిగ్భ్రాంతి లోనవుతా ఉంటారు. ఒక రకమైన ప్రైవేట్ బస్ అనగానే ఒక రకమైనటువంటి భయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మెంటల్ గా చాలా మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. సో ఆ విధంగా ఏమైనా ఉన్నాయా ఎక్కువ గాయాలైనటువంటి పరిస్థితులు? కానీ అట్లాంటి సమాచారం ఏమైనా ఉందా? 6 మంది అయితే చికిత్స పొందుతున్నారు. 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 6 మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళ కండిషన్ కూడా కొద్దిగా దాంట్లో 2 పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం త్వరగా చూసుకుంటే 6 మందిని ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రమాదం ఏం లేదంటూ కూడా చెప్తున్నారు. అధికారులు ఇప్పుడు అక్కడ చేరుకుంటున్నారు. మొత్తం త్వరగా అక్కడ స్థానికులు గమనించేసి ఆ బస్సుని పక్కకు తోసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం స్థానికులు ఉండడం వలన ఎక్కువగా స్థానికులు ఉండడం వలన ఆ బస్సుల నుండి అందరినీ కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో 15 మంది ప్రయాణికులని అయితే తీసే ప్రయత్నం చేస్తున్నారు. స్వల్ప గాయాలైనటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు. బయలుదేరినటువంటి కొద్దిసేపటికే మొత్తం టోల్గా కూడా హాఫ్ అన్ అవర్ సమయం కూడా కాలేదు. హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ అయింది. అయితే ఓవర్ స్పీడ్ కారణమా, దీని ఫిట్నెస్ కారణమా అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో అక్కడికి అధికారులు చేరుకుంటున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఒక ఘటన మరొక ఘటన ప్రయాణికులకు బస్ ఎక్కాలనుకునేటువంటి ప్రయాణికులను కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అహ్మదాబాద్ ఘటన చాలా సందర్భాల్లో మళ్ళీ విమానం ఎక్కాలంటేనే భయపడేటువంటి పరిస్థితిని ఒక మానసికంగా తీసుకెళ్ళింది. ఇప్పుడు అట్లాంటి ఘటన ఆన్ రోడ్ లో జరుగుతోంది. మనం కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వరుస ఘటనలు జరుగుతున్నాయి. సో ఈ తప్పిదాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏమిటి? చాలా చర్యలు తీసుకోవాలి. సో సేఫ్టీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాజమాన్యాలు కానీ డ్రైవర్లు కానీ